నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల నందమూరికి వెళ్లే మెయిన్ రోడ్డు దుస్థితి ఇది. కనీస అభివృద్ధికి నోచుకొని వైనం. ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని విమర్శలు. నంద్యాల ఎంఎస్ నగర్ హల్చల్ చేస్తున్న కోతులు. 15 మందిపై దాడి. నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ అధికారులు. బేటీ బచావో బేటీ పడావో మనందరి బాధ్యత. విద్యార్థులు బహుమతులు అందజేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం. మురుగునీరు పారక ప్రజలు తీవ్ర ఇబ్బందులు. పొత్తులో భాగంగా ఆదోని టికెట్తో ఆర్యవైశ్య రమేష్ కు కేటాయించాలని విజ్ఞప్తి చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరిగిన ప్రాంగణ ఎంపికలో 16 మందికి ఉద్యోగ అవకాశములు. నంద్యాల పద్మావతి నగర్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో రహదారులు గోతులమయంగా ఉన్నాయి. గతంలో గంట వ్యవధిలో గమ్యస్థానానికి చేరుకునే వాహన చోదకులు ఇప్పుడు అదే మార్గంలో ప్రయాణించాలంటే గంటల సమయం పడుతుంది. నంద్యాల నుండి నందము నగర్, వైస్ నగర్ చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లే రహదారే దీనికి నిదర్శనం. ఈ మార్గంలో గోతులు ఉండటం వల్ల వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని, ఒళ్ళు హోనమవుతోందని వాహన చోదకులు వాపోతున్నారు. ఉన్న రోడ్లో 5దో 10దో గోతులు ఉండటం సహజం. కానీ నంద్యాల నుండి నందమూరికి ప్రధాన రహదారిలో గోతులు ఉండటంతో రాకపోకలకు వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా ఏళ్లుగా గోతులు పోడ్చకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వారు నిత్యం నరకం చూస్తున్నారు. దూరంలో ఉన్న మారుమూల గ్రామాలకు వెళ్లే మెయిన్ రోడ్డుకు చాలా ఏళ్లుగా కనీస మరమ్మతులు చేపట్టలేదు. వాహనదారులు మాట్లాడుతూ కనీసం ఎమ్మెల్యేకు ఈ రహదారి కనపడదా? నందమూరి నగర్, వైఎస్ నగర్ చుట్టుప్రక్కల గ్రామాలకు ఈ రహదారి వెంట వెళ్లాలంటే అవస్థలు పడాల్సి వస్తుందని, దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నామని, కనీసం ఎమ్మెల్యేకు ఇది కనపడదా అంటూ ఎమ్మెల్యేపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు చాలా చండాలంగా ఉంది. రోడ్డు ఈ ఎమ్మెల్యే పట్టించుకున్నాడు. ఈసారి తిరుగుతారు రోడ్లు ఎట్లా తెలుసుకోలేకుంటే ఏం ప్రయోజనం? ఎవరు ఓట్లప్పుడు వస్తారు కానీ రోడ్డు నందున్నారు వాళ్ళు వచ్చినారు ఎట్టన్నారు, ఎవరు పట్టించుకుంటే ఎట్టని ఎట్లా రోడ్డు. నంద్యాల స్థానిక పట్టణంలోని ఎంఎస్ నగర్లో కోతుల బెడద. పిల్లలు పెద్దలపై కోతులు దాడి చేయడంతో 15 మందికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ అధికారులు. వివరాల్లోకి వెళ్తే ఎంఎస్ నగర్లో ఎక్కువగా మామిడి చెట్లు, పచ్చని చెట్లు ఉండటంతో అక్కడికి కోతులు ఎక్కువగా రావడంతో పిల్లలు పెద్దలు చేతుల్లో తినుబండారాలు కనబడితే చాలు వారిపై కోతులు దాడి చేస్తున్నాయి. కోతులు కనీసం కాలనీలో 15 మందిపై దాడి చేయడం జరిగింది. చిన్నపిల్లలపై చేతులను కాలులు కోరడంతో రక్తం మడుగులో ఉన్న పిల్లలను చూసిన తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకెళ్లారు. స్థానికులు మాట్లాడుతూ ఎంఎస్ నగర్లో కోతులుగా ఉన్నాయని, వాటిపై మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్, సిబ్బంది చెప్పినా కూడా ఎటువంటి స్పందన లేదని, ప్రాణాలు పోతే అధికారులు స్పందిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్కి ఎంఆర్ కేబుల్ టీవీ ప్రతినిధి సమాచారం తెలపడంతో మేము చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేరు హారిక, నా పేరు సుధా. మేము మా అత్త వాళ్ళ ఇంటికి పోతుంటే కోతులు వచ్చి పాపను కొరికినాయి. రక్తం అంతా గారింది. హాస్పిటల్కి తీసుకుపోతే 3000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి. ఆ కోతులను దయచేసి ఎవరైనా తీసుకొని పోండి. చాలా మంది పిల్లలు భయంకరంగా తయారైపోతున్నారు. కొరికి పెడుతున్నాయి పిల్లలని. ఈ రోజు పొద్దున కూడా 2 పిల్లల్ని కొరికినాయి.
మరి మీకు దయ ఉంటే మా కోతులను కూడా తీసుకొని పోండి. రోడ్డు మీద రాడు భయం అవుతుంది. రోడ్డు మీదకి రానికి భయపడుతున్నాము పిల్లలతోటి. పిల్లలు అందులో అన్నీ ఎంఎస్ నగర్ బళ్ళు ఎక్కువ ఏం లేదు నాయన ఉన్నాయంట కోతులు. పిల్లలు బడిపోతున్నారు ఎంఎస్ నగర్ కు. అక్కడ చెట్లలో ఆడ ఈడ వచ్చి కొరుకుతున్నాయంట. ఆ పిల్లని చూడు ఎంత రాంగ్ కొరికినాయి సన్నవిల్ల. ఏం చేస్తాం చెప్పు? ఏమన్నా అయితే ఎవరు చూసేది మాకు? దయచేసి ఎవరో ఒకరు వచ్చి ఆ కోతులను పట్టుకపోతే మున్సిపాలిటీలో అన్నిట్లో చూస్తూనే ఉన్నాం. ఎవరు రావడం లేదు. ఎవరు మాకు వింటారు? మేము పని చేసుకుంటాం. కమిషనర్ గానీ సచివాలయ సిబ్బంది అని చెప్పలేదమ్మా? మేము అసలు ఎవరికి పోలేదు. అక్కడ వాళ్ళు చెప్పినారంట వాళ్ళకి. మా ఈ అమ్మాయి కడసక ముందుకే వేరే పిల్లలకు కడిచింటే పోయి సచివాలయంలో చెప్పొచ్చినారు, మున్సిపల్ ఆఫీస్ లో పోయి చెప్పొచ్చినారు. కానీ వాళ్ళేం చర్య తీసుకోలే. ఇప్పుడు ఈ రోజు ఉదయం పొద్దున పిల్లలు స్కూల్కి పోయి అంగడికి కొనుక్కోనికి వచ్చింటే అక్కడ 2 పిల్లల్ని కూడా కొరికినాయి. వాళ్ళ జేజీ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడనే ఉంది. నంద్యాల స్థానిక శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా కళాశాల చైర్మన్ జి రామకృష్ణారెడ్డి, ఆచార్య జి కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సుబ్బయ్య, ఆచార్య కళాశాల ఎస్టేట్ మేనేజర్ ప్రగతిరెడ్డి మాతాజీ మరియు డాక్టర్ ప్రసన్నలత, కళాశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ఆచార్యజీ మాట్లాడుతూ, ఆడపిల్లను రక్షించండి, ఆడపిల్లలకు చదువు చెప్పండి అనేది భారతదేశంలోని బాలికల సంక్షేమం కోసం, వారి చదువుల కోసం భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఏర్పాటు చేశారు. ఈ పథకం 2015లో హర్యానాలోని పానిపట్లో ప్రారంభించారు. ఆడపిల్లను రక్షించండి అని ముందుగా ఎందుకు చెప్పారంటే, ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలకు అన్ని హక్కులు, చదువుకునే అవకాశం, ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలని, ఆడపిల్లలు వారిని సంరక్షించడమే కాక వారిని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎదిగేటట్లుగా కృషి చేస్తూ చదువు, ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని, అప్పుడు వారి కుటుంబానికి, సమాజానికి, దేశాభివృద్ధికి తోడ్పడతారని ఇది గుర్తించాలని అన్నారు. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరిస్తున్న మా సూపర్వైజర్లకు, మనము ఇక్కడ బేటీ బచావో కార్యక్రమము లింగ వివక్షత రక్షించడానికి మన ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. చదువుకోవటము, అదేవిధంగా జీవించే హక్కును, అందుకునే హక్కును పొందాలా. అలాగే అవన్నీ మీరు అందుకొని మంచిగా అభివృద్ధి పొంది మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు శ్రీమతి జెస్సి గారు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మాతాజీ. ఎస్ మేడం. మేడం ఎస్ మేడం గారు. అమ్మాయి 8 మంది, అబ్బాయి స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్. మేడం మేడం దగ్గర మేడం, ఒక్క నిమిషం మేడం. ఎవరో సార్ మేడం, మేడం పట్టుకోండి మేడం, దగ్గర మేడం. సార్ అలాగే ఉన్నారు. నేను 1+ తప్ప ఏది వాడాలి. హృదయపూర్వకముగా ప్రతిజ్ఞ చేయించున్నాను. బాలికా విద్యను ప్రోత్సహిస్తానని, బాలికల జన్మలను
నేను ఒక శక్తి స్వరూపునిగా ఉంటాను, దేవతలందరూ నేనే. అలాంటి దేవతను ఈ భారతదేశంలో మనం పూజించాలని మీరంతా మగపిల్లలు కూడా వెన్నుదన్నుగా వెనక ఉండి సమాజంలో వెనుక ఉండి మీరు నడిపించాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రతిజ్ఞ అమ్మ, అందరు లేచి నిలబడితే ప్రతిజ్ఞ చేసి. సో అలాగే మన దేశంలో కూడా అలాంటి సంస్కృతి మనకు ఏర్పడాలి. ప్రతిదీ కూడా బాధ్యతగా, ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా ప్రవర్తించేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి ఇంకొకరి వల్ల రక్షణ కావాలి అన్నటువంటి భావన మనకు ఏర్పడదు. నేను మనోజ్ గారు చెప్తూ, కళాశాలలో ఉన్నటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు అందరూ కూడా, మీరు అమ్మాయిల్ని ఎవడైనా, ఒక అమ్మాయిని, మీ కాలేజీ అమ్మాయిని ఎవడైనా మాట్లాడాడు, గేలి చేశాడు లేదా అవమానపరిచాడు అన్నటువంటి భావన వచ్చినట్లయితే, ఆ భావన కలిగినట్లయితే ఆ విద్యార్థులంతా, కల్పించినటువంటి విద్యార్థి ఆ యొక్క వ్యక్తిని ఆ విద్యార్థులంతా మీదపడి కొడతారు, పారిపోయేటట్టు చేస్తారన్నటువంటి భావన వచ్చినట్లయితే అమ్మాయిలకు తొలగిపోయేటువంటి పరిస్థితి రాదు అని చెప్పి. నంద్యాల పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మురుగునీరు వెళ్లే ప్రధాన డ్రైనేజీలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు పారక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో పద్మావతి నగర్లో మురుగునీరు వెళ్లే ఈ డ్రైనేజీ చెత్త చెదారంతో పూర్తిగా నిండిపోవడంతో నీరు సరిగ్గా వెళ్లడం లేదు. ముఖ్యంగా నంద్యాల సమీపంలో ఈ డ్రైనేజీ మొత్తం చెత్త, ముళ్ల పొదలతో నిండిపోయింది. నంద్యాల ఎన్టీఆర్ కాంప్లెక్స్ పలు వార్డులలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని, చిన్నపిల్లలతో నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. వాళ్ళు రాక కనీసం అంటే 5-6 నెలలు పైన అయింది. ఇక్కడ కసు కూడా మేము డ్రైవర్లమే కొట్టుకుంటాం. ఈ కాలువలలో అయితే తీగ కూడా చాలా రోజులు అయింది. కాలువలు కూడా చాలా గలీజ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మొత్తం మేమే కొట్టుకుంటాం. ఉదయం పూట డ్రింక్ కూడా బళ్ళ మీద కూర్చొని తాగుతారు. ఆ గ్లాసులు మేమే కొట్టుకుంటాం. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్యవైశ్య ముద్దుబిడ్డ మిట్టా రమేష్కు అసెంబ్లీ సీటు కేటాయించాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కాల్వ విజయశేఖర్, ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ కార్యదర్శి మింగుమళ్ళ శ్యామ్ సుందర్ గుప్తా, జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు ఖండే శ్యామ్ సుందర్ లాల్లు డిమాండ్ చేశారు. బాలాజీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు కుదిరిన విషయం తెలిసిందే అన్నారు. పొత్తులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ టికెట్ బీజేపీకి కేటాయిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఆదోని జిల్లాలో రమేష్ కు ఖచ్చితంగా బీజేపీ తరఫున టికెట్ ఇవ్వవలసిందిగా మా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శిగా పార్టీకి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఆర్యవైశ్యులు ఎక్కడైనా కూడా ఎలక్షన్స్కు ముందు వచ్చి కావాలంటే ప్రతి ఒక్క పార్టీకి కూడా చెప్పుకునే విన్నపం ఏమంటే ఆర్యవైశ్యులకు ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రమేష్ వాళ్ళ ఫ్యామిలీకి మంచి చరిత్ర ఉంది, మంచి కుటుంబము. అదే వాళ్ళ తల్లి తాతలు కూడా చైర్మన్గా గతంలో 2-3 సార్లు చేయడం కూడా జరిగింది. రాజకీయంగా మంచి అనుభవం ఉంది కాబట్టి వారికి ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఒకటైన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో భాగంగా ఆదోని సీటును బీజేపీకి కేటాయిస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది. ఒకవేళ ఆదోని సీటు బీజేపీకి కేటాయించినా అక్కడ మిట్టా రమేష్ అనే ఒక కుటుంబం గురించి ప్రతి ఒక్కరికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో చాలా గొప్ప కుటుంబం, ఉన్నతమైన కుటుంబం. గతంలో మున్సిపల్ చైర్మన్లుగా వివిధ పదవుల్లో వాళ్ళు పనిచేయడమే కాకుండా ఆ పదవులకే వెన్న తెచ్చిన కుటుంబం. అటువంటి గొప్ప కుటుంబానికి బీజేపీ టికెట్ను కేటాయించాలని చెప్పి నేను ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుడి హోదాలో నేను ఈరోజు ప్రభుత్వ పార్టీలను నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక ఆదోనే కాకుండా మిగతా ఎన్ని చోట్ల కూడా రాష్ట్రంలో 10% ఉన్న ఆర్యవైశ్యులకు ఎక్కడెక్కడ వాళ్ళు నిలబడడానికి ముందుకు వచ్చినప్పుడు ఆయా పార్టీలు వాళ్ళకు సీట్లు కేటాయించాలని చెప్పి నేను కోరుతున్నాను. మేము కోరడంలో కూడా ఎందుకంటే మాకు అన్ని రకాల ఇది అర్హత ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఆర్యవైశ్యులు వాళ్లకు అప్పజెప్పిన పనిని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు.
ఏదైనా కానీ ఏ సంస్థలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఏవైనా టెంపుల్స్ కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా సమర్థవంతంగా నిజాయితీగా మా వాళ్ళు చేస్తారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ అటానమస్ కళాశాలలో నిరుద్యోగ జ్యోతి యువకులకు జాబ్ మేళా నిర్వహించారు. ఎంపిక కొరకు జరిగిన జాబ్ మేళాకు మంచి స్పందన రావడం జరిగింది. ఈ జాబ్ మేళాకు దాదాపు 150కి పైగా డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువకులతో పాటు 2022లో ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగిందని కళాశాల అధ్యక్షులు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షులు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యను తగ్గించటకు ఇటువంటి ప్లేస్మెంట్ డ్రైవ్లను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఈ ప్రాంగణ ఎంపికల వల్ల నిరుద్యోగ సమస్య కొంతవరకైనా తగ్గుతుంది అని, మంచి అవకాశంను మన ప్రాంత విద్యార్థులకు కలిగించినందుకు వారికి కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. సో యూ షుడ్ ఆల్ బీ ఫార్చునేట్, ఎందుకంటే మీకు ఇలాంటి మంచి ప్లేస్మెంట్స్ ఇస్తాం. అండ్ మన ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి మనము పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మనం ఇలాంటి ప్లేస్మెంట్స్ మీకు ఆల్రెడీ చూస్తున్నారు. సార్ చెప్పినట్టు ఎవ్రీ మంత్ మనకి ప్లేస్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో వీ రిక్వెస్ట్ యూ స్టూడెంట్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ సచ్ జాబ్ మేళాస్. సో మీ కెరియర్ సెటిల్ అవుతుంది. సో ట్రై టు బీ గుడ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూస్. మీ కెరియర్ సెటిల్ చేసుకోండి ఇలా ఇంటర్వ్యూస్లో పార్టిసిపేట్ చేసి. So I would like to thank the Allset Technologies and Manosys Technologies staff who have come here for selecting our students. Thank you, sir. Thank you for because this is a golden opportunity for our students because they are looking for jobs. So I hope you all will utilize this opportunity. All the best to all of you who are participating in this event. Thank you. The clients, all the best, for your bright future. Thank you. ఎవ్రీ 2 monthsకి ఒక పర్యాయము జాబ్ మేళా లేదా రిక్రూట్మెంట్ అనేటువంటిది నిర్వహిస్తూనే ఉన్నాము. మేనేజ్మెంట్ వారు రామకృష్ణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగానూ రిజిస్ట్రేషన్ ఫీ అనేటువంటిది లేకుండా ఏదైనా ఇలాంటి జాబ్ మేళకు సంబంధించి మేనేజ్మెంట్ వారే ఖర్చు చేస్తూ పిల్లలకు లేదా ఈ నంద్యాల పరిసర ప్రాంత నిరుద్యోగులకు ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏదో ఒక రూపేణా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి జాబ్ మేళా ఎవ్రీ 2 monthsకి ఒక పర్యాయం నిర్వహిస్తూనే ఉన్నారు. నంద్యాల పద్మావతి నగర్లో జనసేన కార్యాలయాన్ని టీడీపీ అభ్యర్థి ఫరూక్, ఏవి సుబ్బారెడ్డి, న్యాయవాది తులసిరెడ్డిలు ప్రారంభించి జనసేన జెండాను ఆవిష్కరించారు. జనసేన కన్వీనర్ విశ్వనాథ్ సుధాకర్లు మాట్లాడుతూ సేవ కోసమే మా నాయకుడు ప్రజల్లోకి వచ్చాడని, తన సొంతంగా కష్టపడి తాను తీసిన సినిమాల నుంచి వచ్చే డబ్బుతోనే నేటి వరకు కూడా పార్టీ కార్యక్రమాలు నడిపిస్తూ ప్రమాదాలలో పనిచేస్తున్న కార్యకర్తలకు కానీ, ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కానీ తన సొంత డబ్బులు వెచ్చించుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. కేవలం ప్రజలకు జరుగుతున్న అన్యాయం, ప్రజల్లో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉన్మాదైన జగన్మోహన్ రెడ్డిని ప్రజల జీవితాలు బాగుపడడం కోసం గద్దె దింపడానికి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న సీనియర్ నాయకుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని గెలిపే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో నంద్యాల ఉమ్మడి అభ్యర్థి ఫరూక్ గెలుపుకు కృషి చేయాలని జనసేన నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చి రాబోయే ఎన్నికల్లో గెలుపు సాధించి ప్రజలకు అన్ని రకాలుగా మంచి చేకూర్చేలా చూడాలని ఈరోజు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఫరూక్ సార్ గారికి, అలాగే ఏ సుబ్బారెడ్డి గారికి, రియాజ్ గారికి, మన మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి గారికి, జనసేన నాయకులు సుధాకర్ అండ్ విశ్వనాథ్ గారికి, కౌన్సిలర్ నాగార్జున, మిగతా జన సైనికులకు అలాగే అభిమానులకు అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం మరి ఎన్నికల మధ్యలో ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. విశ్వనాథ్ గారు కానీ జన్మదిన ఆవిర్భావం అంటే జన్మదిన అదేవిధంగా సుధాకర్ గారి కార్యకర్తలందరూ కూడా 24 గంటల లోపలనే ఈ ప్రాంగణం అంతా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం సంతోషం. అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఇద్దరు పేర్లు ఉచ్చరించాలని చెప్పి బాధపడద్దు, ఎందుకంటే పేరున అందరూ కూడా మిత్రులు, శ్రేయభిలాషులు కాబట్టి మీకు అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాను. మరి మిత్రులు ఏవి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా రాత్రి మొదలు మరి చదివే సోదరులు తులసిరెడ్డి గారు, మన కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు.
చాలా సంతోషం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక దృక్పథంతో పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. దేవేశ్వరరెడ్డి గారు చెప్పాడు పార్టీ మోయాన్ని సామాన్యమైనది కాదు, చాలా కఠినమైంది. జిల్లా పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు దాదాపుగా మేము ఉన్నప్పుడు నేను కూడా జిల్లా అధ్యక్షులుగా కన్వీనర్గా ఉన్నాను 1927-28 మధ్యలో. ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, ఎన్ని బాధ్యతలు ఉంటాయో, ఎన్ని రోజు కార్యక్రమాలు చేయాలో చాలా ఫైనాన్షియల్గా ఇబ్బందుల కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమాలు చేయాలంటే జనాలు రోజు పోవాలంటే విసుగుచ్చుకుంటుంటారు, జనం రారు, చేయరు, వాళ్ళ కాదు చేతులు పట్టుకొని ఈ కార్యక్రమం పాల్గొనడానికి నిత్య ప్రజాహిత కార్యక్రమంలో ప్రజా సంక్షేమ కార్యక్రమం పాల్గొంచుకునే అవసరం మనకు ఉంటుంది. కాబట్టి ఈరోజు జనసేన కార్యక్రమంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేయి కలిపి రాక్షస సంహారం చేయాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాక్షస సంహారం జరగాలంటే ఏం జరగాల? యుద్ధం జరగాలి. కాబట్టి ఏ రకంగా రాక్షసులు సంహారం చేయాలో ఆ రకంగా రావణాసురుడికి తమ్ముడు ఏదైతే చూడైనాడు సంహారానికి చంద్రబాబు నాయుడు గారికి రాముడికి లక్ష్మణ్ చూడైనట్టుగా భీష్ముడు చూడైనాడు. కాబట్టి ఆ సంహారం జరగాల్సిన అవసరం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల నందమూరికి వెళ్లే మెయిన్ రోడ్డు దుస్థితి ఇది. కనీస అభివృద్ధికి నోచుకోని వైనం. ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని విమర్శలు. నంద్యాల ఎంఎస్ నగర్ హల్చల్ చేస్తున్న కోతులు. 15 మందిపై దాడి. నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ అధికారులు. బేటీ బచావో బేటీ పడావో మనందరి బాధ్యత. విద్యార్థులు బహుమతులు అందజేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం. మురుగునీరు పారక ప్రజలు తీవ్ర ఇబ్బందులు. పొత్తులో భాగంగా ఆదోని టికెట్తో ఆర్యవైశ్య రమేష్ కు కేటాయించాలని విజ్ఞప్తి చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరిగిన ప్రాంగణ ఎంపికలో 16 మందికి ఉద్యోగ అవకాశములు. నంద్యాల పద్మావతి నగర్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి ఎన్ఎండి ఫరూక్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.